వర్ణనము. ఓకే. ఈరోజు మనము 30వ అధ్యాయము కపిల భగవానునిచే విపరీత కర్మల వర్ణనము. సో, అనుకూల కర్మలు గాదు. విపరీత కర్మల వర్ణనం. మరి మనము వీటిని ఇవి రెడ్ అలర్ట్‌గా తీసుకుంటే మన జీవితం ఉద్ధరింపబడదు. భక్తి యోగం జెప్పారు. భక్తి యోగంలో మనం ప్రయాణం చేస్తున్నామా లేదా చూసుకుందాం. మరి ఏ కర్మల్లో మన యొక్క ఆసక్తి ఉంది. ఆ కర్మల నుంచి మన యొక్క ఆసక్తిని మరలిస్తే మన జీవితం సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. చూద్దాం మనం. మొదటి శ్లోకం. కపిల ఉవాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరు విక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ గనావలిః. రెండవ శ్లోకం. యం యమర్ధముపాదత్తే దుఃఖేన సుఖహేతవే తం తం దుహ్నోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. మూడవ శ్లోకం. యదధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతిః ధ్రువాని మన్యతే మోహాత్ గృహే గృహక్షేత్ గృహక్షేత్రవసూని చ. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాద వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరభక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. సమావేత భక్త వృందకి జయ. సో ఈరోజు భగవంతుడి యొక్క కపిల భగవానుడి యొక్క దివ్య సందేశం. సో నేనైతే చదువుతున్నప్పుడు స్వయం కపిల భగవాను నా ముందుండి లైక్ కీర్తన చేస్తున్నారేమో, తనే బోధిస్తున్నారేమో అని ఫీల్ అవుతా ఉంటాను. దీనికి ముఖ్యంగా కాలం యొక్క ప్రభావం, మన యొక్క మానవుడి యొక్క ఆర్థిక భౌతిక పురోగతిలో కాలము పాత్ర. దీనికి ఆచార్యులు యొక్క అడుగుజాడల్లో మనం నడిస్తే అద్భుతంగా ఉంటుంది. పూర్వము నైమిషారణ్యం అంటే అయోధ్య దగ్గర ఉంటుంది. ఆ నైమిషారణ్యం ఎంత పవిత్రమైనటువంటి ప్లేస్ అంటే, ఎట్లయితే మహాభారత యుద్ధం జరిగింది కురుక్షేత్ర. కురుక్షేత్రని ధర్మక్షేత్రమే ఎందుకన్నారంటే, అక్కడ సాధు సంతులు, ఋషి మునులు ఎంతో కాలం, ఎన్నో యుగాల నుంచి అక్కడ తపస్సు చేస్తా ఉన్నారు అన్నట్టు. సో అది తపోభూమి అది. సో కాబట్టి అక్కడ ఆ ధర్మభూమి, తపోభూమి. సో అక్కడ యుద్ధం ఎవరు చేసినా అధర్మం 100% నాశనం అవుతుందన్నట్టు. ధర్మం అనేదే గెలుస్తుంది అక్కడ. అధర్మం ఇంపాసిబుల్ అక్కడ. మీరు ఎంత కుయుక్తులు చేసినా, ఎంత మోసం చేయాలన్నా మీ మోసం పనిచేయదు. అదేవిధంగా నైమిషారణ్యం అనేది కూడా బై చాన్స్ మీరెప్పుడన్నా అయోధ్య, కాశీ వెళ్తే తప్పకుండా నైమిషారణ్యం వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ 88,000 మంది శౌనక ఋషి ఆధ్వర్యంలో, శౌనకాది ఋషులు అంటారు అందు గురించి. సో ఆయన యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు కాలాన్ని ఎలా గడపాలి, మరి కాలాన్ని సద్వినియోగం పరుచుకోవాలంటే ఎలా అనేది వాళ్ళు ఆలోచించి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళకు సందేశం ఇస్తాడు. మీరు కాలాన్ని సద్వినియోగపరుచుకోవటము అంటే, మనకిక్కడ భగవంతుడు
ఈ భౌతిక ప్రపంచంలో కొంతకాలం ప్రతి ఒక్కరికి డెస్టినీ అంటే కాల పరిమితి ఉంది. ప్రతి ఒక్కరికి ఒక కాలం ఇంత అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆ కాలము ఏం జేయాలి? సో, వాళ్ళు బ్రహ్మదేవుని అడుగురు. ప్రభు, మేము ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలంటే మా యొక్క కర్తవ్యం ఏంటంటే, బ్రహ్మదేవుడు అంటారు, మీరు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కేవలము భగవంతుడి కథా శ్రవణంలో గడపండి అంటారు. మరి వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రశ్న ఇస్తారు. కథా శ్రవణం జేయడానికి మేము రెడీగా ఉన్నాము. అందరం ఇకట్టాయి. మరి కీర్తన చేసే ఆచార్యుడు అంత లాంగ్ అప్పుడు వేల సంవత్సరాలు. అంత లాంగ్ టైమ్ మాకు కీర్తన భగవంతుడి యొక్క కథా శ్రవణాన్ని చేయించే అటువంటి ఆచార్యుడెవరు? అంటే మరి ఈ రోజుల్లో నిన్న గూడా ఏదో మన చర్చ వచ్చింది అంట. ఏంటి? ప్రభుజీ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఉంటే ఓకే. కలియుగం కాబట్టి ఓకే. తప్పులేదు. సో, అది వేరే అదర్ యుగ ద్వాపర యుగ కాబట్టి సమయం కంప్లీట్‌గా భగవత్ కథా చర్చలోనే గడపాలంటే అంత గొప్ప శ్రద్ధ, ఆసక్తి, సమయం సంపూర్ణంగా మన కొరకే వెచ్చించేటువంటి కీర్తనాచార్యుడు దొరకాలి గదా! ప్రభు. ఆయనకు ఈ రోజుల్లో నాకు సమయం లేదు. అర్జెంట్ అయిపోయిందండి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. నేనెళ్ళిపోతున్నాను. క్లాస్ అయిపోయింది. క్లోజ్. సో, ఈ రోజుల్లో వక్త కంటే శ్రోతకు టైం ఎక్కువ ఇంపార్టెంట్. సో, హి విల్ దీంట్లోంచి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతారు. లేదంటే వాళ్ళన్నారు మరి ఎలా అంటే, మీరెళ్లి నైమిషారణ్యంలో తపస్సు జేయండి. శ్రోత వక్త కొరకు వక్త మీ దగ్గరికే నడుచుకుంటొస్తాడు. అక్కడ మీ యొక్క జీవితం మొత్తం సఫలీకృతం జేయడానికి కొరకు ఆయన స్వయం భాగవతాన్ని ఉత్తమ భక్తుడి దగ్గర విని మీ దగ్గరికి రాబోతున్నాడు. సో, మీరు ఆయన యొక్క ఆయనని స్వాగతించడానికి కొరకు మీరు తపస్సు చెయ్యండి అని జెప్పేసి బ్రహ్మదేవుడు ఆదేశమిస్తాడు. సో, వీళ్ళు అంతకు ముందు నుంచే తపస్సు చేస్తా ఉన్నారు. ఎవరి గురించి? ఉత్తమ వక్త గురించి, కీర్తనాచార్యుడి గురించి. సూత గోస్వామి గురించి. ఆళ్ళు తపస్సు జేస్తే సూత గోస్వామి వచ్చి అక్కడ వాళ్ళకు భాగవతం, వేదాది పురాణాలు అన్నీ గూడా బోధించడం జరిగింది. వాళ్ళు ఎట్లయితే పరీక్షిత్ మహారాజు 7 రోజులు 7 పగళ్ళు పెన్ డ్రాప్స్ అసలు జరగలేదు. ఎలా అయితే నిద్రాహారాలు గూడా మానేశాడు పరీక్షిత్ మహారాజు. అలా వాళ్ళు గూడా కంప్లీట్‌గా ఇంకా ప్రతిరోజు వింటున్న కొద్దీ ఎంత ఆసక్తో అసలు చెప్పలేనటువంటి ఆసక్తి. ఆ టేస్ట్ వేరే దాని మీద అసలు ఆ దృష్టి వెళ్తే గదా అసలు. సో, మన యొక్క మనస్సు ఇంత 0.001 డీవియేషన్. అప్పుడైతే నో ఫోన్స్ వాళ్ళు తపస్సు చేశారు ఆయన గురించి. మనం తపస్సేంది మన గురించే మన యొక్క భక్తులు ఏవండీ మీరు క్లాస్‌కి రాలేదు ఏం చేస్తాం వాళ్ళ ఫోన్ గురించైనా క్లాస్ పేరు కనపడాలి. ఇది మన సిట్యుయేషన్. కానీ వాళ్ళ సిట్యుయేషన్ వక్త గురించి తపస్సు చేసి ఆయనని స్వాగతం చెప్తున్నారు. మన యొక్క కాన్షియస్ కూడా రాత్రి పడుకున్నప్పుడే పొద్దున ఎప్పుడెప్పుడు అవుతుందా? పొద్దున మన యొక్క వక్త మనకు భాగవతాన్ని ఈరోజు ఎటువంటి ఉత్తేజం ఉండాల. ఈరోజు ఏం టైటిల్‌తో మనం ఆ భగవంతుడి యొక్క సందేశాన్ని వినబోతున్నామనే స్పెషల్ ఆసక్తి మన లోపల ఉండాలి. అది నిజమైనటువంటి భగవంతుడి పట్ల ఆకర్షణ. భగవంతుడి పట్ల అంటే భగవత్ కథామృతం పట్ల ఆకర్షణ మనకు ఉండాలి. మన జీవితం యొక్క లక్ష్యము దేని మీద డిపెండ్ అయింది? కాలం మీద. కాలం అంటే ఎవరు? స్వయం భగవంతుడు. మరి కాలరూప భగవంతుడు ఎవరిని కాటేస్తాడు? ఎవరిని కాటేయడు? ఎవరైతే కాలాన్ని సద్వినియోగపరుచుకోడో వాళ్ళ యొక్క ఆర్థిక, భౌతిక, సామాజిక అన్ని డెవలప్‌మెంట్స్ అన్నిటిని కూడా కాటువేయడం అంటే మింగేస్తాడు. అదే భక్తులకు ఆ భగవంతుడు ఇచ్ఛామృత్యువు. వాళ్ళన్నీ మింగేయటం అంటే అదిక్కడే ఈ లైఫ్‌తో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మని అనుభవిస్తారు. క్రియమాన కర్మ అంటే మనం తప్పు చేసి సంపాదించొచ్చు, ఒప్పు చేసి సంపాదించొచ్చు. దాంట్లో ఎన్నో మనము పుణ్యకర్మలు చేయొచ్చు. అవన్నీ గూడా పుణ్యకర్మ అంటే మళ్ళీ సంచితిలో వెళ్లి ప్రారబ్ధ పుణ్య కర్మని అనుభవించడానికి వెళ్ళొచ్చు. దీనికి ఆచార్యులు చెప్తున్నారు. సో, క్లాస్ వింటే మనమే పూర్వ లైఫ్‌లో మేబీ మనం
నేనే 1,00,000 జన్మలు ఎత్తుండొచ్చు, కోటి జన్మలు ఎత్తుండొచ్చు. దేంట్లో ఒక జన్మ బై చాన్స్ ఇంద్ర జన్మ గూడా ఉండొచ్చు. బై చాన్స్ అక్కడ ఇంకా గంధర్వుడిలాగా ఉండొచ్చు. ఇంకెన్నో జన్మల్లో గూడా ఎత్తి మళ్ళీ ఇక్కడొచ్చి ఉండొచ్చు. సో, ఈ యొక్క జన్మ మృత్యు చక్రంలో ఎన్నో ఉన్నత పదవులు గూడా రుచి చూసుండొచ్చు. సో, ఈరోజు ఈ పదవిలో ఉన్నాను. ఇలా మళ్ళీ కాలచక్రంలో కొట్టుకొని పోయినామనుకోండి, లాభం లేదు. కాబట్టి ఆచార్యులు చెప్తున్నారు, ఈ యొక్క కాల కాలరూపి భగవంతుడిని మనం ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలంటే, ఆ దేవాది దేవుడికి సంపూర్ణ శరణాగతి మనము పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఆచార్యులు మనకు చాలా చక్కగా భగవద్గీత ట్రాన్స్‌లేషన్ అంటే తాత్పర్య భాష్యాల్లో ప్రభుపాదుల వారు చాలా చాలా చక్కగా మనకు విధి విధానాలను మనకు పొందుపరిచారు. ఆ విధి విధానాలను ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితము సక్సెస్ ఉంటుంది. సో, మనకు ఆ విధి విధానాలలో ప్రభుపాదుల వారు మనకు కాలాన్ని సద్వినియోగం అట్‌లీస్ట్ ఈ యొక్క కలియుగంలో తెలుసు. ప్రభుపాదకు కూడా తెలుసు. ఆచార్యుడికి తెలుసు. సమయం హ్మ్. ఆచార్యుడు చెప్తా ఉన్నారు ఒక కథామృతం వింటుంటే, ఎవరినన్ను అడగండి, నేను చాలా బిజీ ఉన్నా అండి. నాకు సమయం లేదు. హిందీలో ఏమంటారు కామ్ మే బిజీయే. సో, దేంట్లో అంటే పనిలో బిజీ ఉన్నాను. ఆహ్, ఎక్కడికి నేను చాలా అర్జెంట్‌గా పరిగెత్తాలా. ఎక్కడికి పరిగెడుతున్నావు అంటే ముందటి వాడిని నేను దాటాల. అంటే ఆర్థిక, సామాజిక, భౌతిక ఈ ఉన్నతి నాకంటే నా పక్కవాడు గాని, మా ఆఫీస్‌లో కొలీగ్ గాని, లేకపోతే ముందటివాడు గాని, చుట్టాలు, బంధువులు నాకంటే ముందు వరుసలో నేను వాళ్ళని దాటాలి అంతే. వాళ్ళని దాటడానికి కొరకే నా యొక్క రన్నింగ్. మరి ఏం చేస్తారు దాని తర్వాత? నేను ఎవరినైతే క్రాస్ చేస్తానో ఆయన కంటే ముందు కూడా ఇంకొకరున్నారు. వాళ్ళని దాటాల. జీవితమంతా काम में బిజీ అయితో మనము జీవితం ఎట్ ఫాగండ్ మనము దేనికి పనికి రాకుండా మన జీవితాన్ని మనం ముగించాల్సిన అవసరం ఉంటుంది. సో, కాబట్టి ఆచార్యులు చెప్తారు, మనము బిజీ ఉన్నాము. పశువులు కూడా బిజీ ఉన్నాయి. దేంట్లో? ఆహార, నిద్ర, భయమైత్యునంచ సమన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషో అధికో విశేష ధర్మేణ హీన పశుభిః సమానా. పశువులు గూడా పాపం తల కిందకి పెట్టి మీరు చేన్లకు, పొలాలకు తీసుకెళ్తుంటే గొర్రెలు, మేకలు, తర్వాత గేదెలు తల పైకెత్తు గడ్డిని తినుకుంటూ, తినుకుంటూ ముందుకెళ్తా ఉంటాయి. దేంట్లో బిజీ ఉంటది? ఆ గడ్డి మేయడంలో బిజీ ఉంటది. మేకలైతే ఆకులు, అలుములు తినడంలో బిజీ ఉంటది. అది గూడా బిజీ ఉంది. కడుపు నిండిన తర్వాత ఆహార, నిద్ర హాయిగా ఓ చెట్టు కింద పడుకొని ఉంటుంది. తర్వాత సో, దీంట్లో చక్కగా వివరిస్తా ఉన్నారు. మైథున సుఖంలో బిజీ తర్వాత మనకంటే బలవంతుల నుంచి తప్పించుకోవడానికి, మనకంటే బలహీనుల్ని వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మన యొక్క లైఫ్ స్టైల్ నడుస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని గూడా కాల రూపంలో భగవంతుడు ప్రతి ఒక్కరిని సంహరిస్తా ఉంటాడు. భక్తుల సంహారం అంటే వాళ్ళకు ప్రమోషన్. అభక్తుల సంహారం అంటే డిమోషన్. వాళ్ళు నెక్స్ట్ లైఫ్ మళ్ళీ ఈ యొక్క క్రియమాన కర్మను బట్టి నెక్స్ట్ ఎక్కడ పోస్టింగ్ అవుతదో తెలియదు. సో, కాబట్టి దయచేసి ఈరోజు విన్న తర్వాత మన యొక్క సమయాన్ని 24 గంటల్ని దేనికి కేటాయించాలి, దేనికి కేటాయించకూడదనేది అర్థం చేసుకోండి. తాత్పర్యం. భగవానుడు ఇట్లు పలికెను. మేఘ సమూహము శక్తివంతమగు వాయువు ప్రభావం ఎరగనట్లుగా భౌతిక చిత్తరతుడైన మనుజుడు దేని చేతనైతే తాను ప్రేరేపితుడగునో అట్టి కాలపు ప్రబల శక్తి నెరగకున్నాడు. భాష్యం. మనుజుడు కోట్లాది రూపాయలు వెచ్చింప సిద్ధపడినప్పటికిని గడిచిపోయిన క్షణమాత్ర సమయమును కూడా తిరిగి పొందజాలడని గొప్ప రాజనీతిజ్ఞుడగు చాణక్య పండితుడు తెలిపి ఉన్నాడు. విలువైన కాలము వృధా చేతిలో జరిగడి నష్టమును ఎవ్వరును గణింపజాలరు. తనకు లభించిన సమయమును సద్వినియోగపరచుట కొనుటయందు భౌతికంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ ప్రతి ఒక్కడు పరమ సావధానుడు కావలెను. కపిల భగవానుడు హెచ్చరిస్తున్నాడు. తనకు లభించిన సమయము నాకు ఆల్రెడీ 52 సంవత్సరాలు ఇస్తే దాంట్లో ఎంత కాలాన్ని సద్వినియోగపరుచుకున్నానంటే దాదాపు 90 అంటే 2000లో యాక్టివ్ డివోషన్ స్టార్ట్ చేశానంటే ఆహ్,
28 years I have wasted my time. అట్లీస్ట్ ప్రారంభించింది 26th ఇయర్. ఓకే. 72 అనుకుంటే 98లో ప్రారంభించాను. యాక్టివ్ వచ్చి 2000. అంటే ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద పీరియడ్ జస్ట్ వేస్ట్. పశువు జన్మ కంటే హీనంగా గడపడం జరిగింది. సో మరి ఎప్పుడైతే నేను 98 అంటే 26th ఇయర్ స్లోగా ప్రారంభించానో 2 ఇయర్స్ పట్టింది. సో నిజమైన యాక్టివ్‌గా కావడానికి కొరకు 2000 జనవరి 1 నుంచి అట్‌లీస్ట్ సీరియస్ టేకప్ చేయడం జరిగింది. కాబట్టి తనకు లభించిన సమయము 52లో 26 అయితే వేస్ట్. అవి ఎందుకు పనికిరాదు. అవి పనికిరాదు గాదు. ఇంకా నన్ను సర్వనాశనం చేసేటువంటిదది. ఎందుకు? నాకు ఎంతో సంచిత కర్మ. ఆ 26 సంవత్సరాల్లో నేను ఎన్ని జన్మలు అనుభవించాల్సొస్తదో తెలియదు. సంచిత అంతా. ఆ 26 సంవత్సరాల్లో చేసినటువంటి క్రియమాన కర్మల యొక్క ఫలితం రెడీ ఉంది. వెయిటింగ్. నన్ను హింసించడానికి, బంధించడానికి, నన్ను చిత్రహింసలకు గురి చేయడానికి కొరకు. నేనెంతో తెలిసి తెలియక ఎన్నో పాపాలు జేసుంటాను. సో, దాని తర్వాత ఈ 26 సంవత్సరాలు ఏదో ప్రయత్నం చేస్తాను. కొద్దిగా భగవంతుని, గురువుని ప్రసన్నం జేయడానికి. ప్రతి ఒక్కడు పరమ సావధానుడై, ఇంకా ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైమ్. నౌ ఐ యామ్ రియలైజ్డ్. సో, ప్రతి నిమిషం భగవత్ సేవ కొరకు, ప్రతిరోజు భగవత్ సేవని ఎలా ప్రోగ్రెస్, ఎలా నేను ఇంప్రూవ్ చేయాలి. బద్ధజీవుడు ఒక దేహమందు నిర్ణీత సమయం వరకే నిలిచి ఉండును. ఆ కొద్దిపాటి సమయమందే అతడు కృష్ణ భక్తి భావితుడై కాల ప్రభావం నుండి విడుదలను పొందవలనని శాస్త్రములందు ఉపదేశింపబడినవి. సో, కాబట్టి బద్ధజీవుడు, మన జీవితం అనేది నీటి బుడగ లాంటిది. సముద్రంలో అల లాంటిది. అల మనం చూస్తుంటాం. ఆ ఒడ్డు నుండి అక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. వితిన్ 1 మినిట్‌లో నేను రీచ్ అవుతుంది. నువ్వు ఆ సముద్రంలో కొంచెం ఎంజాయ్ చేయడానికి అడుంటాం మనం. పెద్ద అల అయితే వెనకకెళ్ళిపోతుంది. చిన్న అల అయితే అక్కడ మనం తగులుతా ఉన్నప్పుడు, అలలు మనం తగులుతున్నప్పుడు మనకు ఆనందం అనిపిస్తుంది. ఒడ్డుకెళ్ళిపోతుంది. అలా అక్కడ ఎండ్ అయిపోతుంది. సో, అలానే నీటిలో బుడగలొస్తా ఉంటాయి. సో, జస్ట్ చూస్తున్నంత సేపట్లో ఎండ్ అయిపోతుంది. అదేవిధంగా మన జీవితం గూడా సముద్రం అలా నీటి బుడగ లాంటిది. కాబట్టి మరి ఆ నిర్ణీత సమయం దాన్ని ఎక్స్‌టెండ్ చేయలేరు ఎవ్వరు గూడా. ఆ సమయం కొరకే నిలిచి ఉంటుంది కాబట్టి, ఆ కొద్దిపాటి సమయంలో నిజంగా రియలైజ్ అయిన వాడు కృష్ణ భక్తి భావితుడై కాల ప్రభావం నుండి, అంటే కాలం ఏదైతే కాల సర్పము, భగవంతుడు పెద్ద సర్పములాగా ఉండి అందరినీ భక్షిస్తా ఉంటుంది కాలం. కాబట్టి ఆ కాల సర్ప భక్షణ నుంచి ఎవరైతే విడుదల కాగలుగుతారో, ఎవరైతే శాస్త్రాలను, భగవంతుడి కథ అమృతాన్ని నిత్య నిరంతరం శ్రవణం చేస్తారో, వాళ్ళు కాల ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. కానీ దురదృష్టవశాత్తు భక్తి యోగం నందు నెలకొనని వారు, ఎవరైతే ఇంకా కూడా స్టిల్ వింటున్నామో, భక్తి యోగంలో నెలకొనలేదు. ఎందుకు? సమయం లేదు ప్రభుజీ. ఈరోజు సమయం లేదంటండి. రేపు లీవ్ పెడతారు. మన దాంట్లోనే ఎగ్జాంపుల్ 8-10 అవర్స్ యూ విల్ గో అండ్ ఎంజాయ్. అంటే నీ సమయం, విలువైన సమయము అక్కడ ఎట్లయితే 2000 నోట్లు రద్దీ చేసినప్పుడు, అంటే క్యాన్సెల్ చేసినప్పుడు పోయి చాలా మంది డ్రైనేజ్‌లో కూడా ఏసేసారంట. అలా మనం తిరిగి రాని కోట్ల రూపాయలు ఇస్తే గూడా ఒక సెకండ్ గూడా తిరిగి రానటువంటి సమయము మనము 8 అవర్స్ అండి. సాలిడ్ 8 అవర్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. అక్కడ ఏమొస్తుంది జెప్పండి? కానీ మనం ఎక్స్‌ప్లెయిన్ జేయలేం మనం. అదే సాధు సంఘంలో 2 అవర్స్ టైమ్, 3 అవర్స్, 4 అవర్స్ రండి అంటే లేదండి. సమయం లేదండి. డబ్బులు ఖర్చు పెట్టి మనము మన విలువైన సమయాన్ని పాడు జేసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడికి మాత్రం రావడానికి, భగవంతుడి దగ్గర రావడానికి మనకు అంత మనసు ఒప్పట్లేదు. ఈ విధంగా చూడండి, భక్తులు ఎంతోమంది కాలపరమైన విడుదల పొందాలని శాస్త్రం ఉపదేశిస్తే, కానీ దురదృష్టవశాత్తు భక్తి యోగంలో నెలకొనని వారు వాయువుచే మేఘములు చెదిరిపోయినట్లు తమకు తెలియకుండానే కాలం యొక్క ప్రబల శక్తిచే ప్రభావితులై వర్తింతురు. మేఘాలు ఫుల్‌గా ఉంటాయి. కానీ ఆ మేఘాలకు వాయువు, ఈ యొక్క గాలి యొక్క ప్రభావం తెలదు. మేఘాలు ఒక దగ్గర వర్షం పడవలసింది గాలి ఎక్కువ వీచిందనుకోండి, మేఘాలు కాస్త తన ప్లేస్ మారిపోతుంది. వేరే దగ్గర వర్షం పడుతుంది. అలానే మనము కాలాన్ని సద్వినియోగపరచకపోతే మన జీవితంలో గూడా తుఫాన్ లాంటిదొస్తుంది. జీవితం అంతా గూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పుడు బానే ఉంది. మొన్న గూడా విజయవాడల అనుకోకుండా తుఫానొస్తే
విత్ ఇన్ నో టైమ్ ఎంతో మంది జీవితాలు చీకటిలో మొత్తం వాళ్ళ ఆస్తి, పాస్తులు, ఫ్యామిలీస్ అతలాకుతలం అయిపోయినాయి. కరోనా కేవలం ఒక 1 ఇయర్ మొత్తం ప్రపంచంలో ఎంతో మందిని అనాథలు చేసేసింది. ఎంతో మందిని అసలు జీవితం అంతా అంధకారంలోకి తోసేసిందండి. ఎవ్వడిని కూడా అసలు అసలు మళ్ళీ మనం ఈ స్థితిని చూస్తామనేది అసలు ఎవ్వరికీ ప్రపంచంలో అర్థం కాలేదు. ఆ సమయం ఏం జేయాలా? కంప్లీట్ లాక్. ఎక్కడ బిజీ ఉందండి? ఎవరైనా పరిగెత్తమంటే పరిగెత్తారా? ఇంట్లోంచి బయటకెళ్ళలేదు. వెళ్తా అంటే గూడా ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ డ్యూటీకి రమ్మంటే గూడా ఏంది అసలు జీవితం మా ఆయనను రమ్మంటున్నారు. బయటకు వెళ్ళేవాడు వస్తాడా? లేదా? ఎట్లా? అనేది తెలియకుండా ఉంది. ఎంతోమంది డాక్టర్స్ పాపం జీవితాలను సమర్పించుకున్నారు. మరి అప్పుడెక్కడ పోయిందండి ఈ బిజీ? మొత్తం లాక్ డౌన్. ప్రతి సిటీ మొత్తం అసలు ఎవడు కనబడొద్దు బయట. రోడ్ల మీద నిర్మానుష్యం రోడ్లన్నీ గూడా. అర్థమైందా? చూడండి మరి అప్పుడు నిర్మానుష్యం ఎట్లయింది? అదే లాక్‌డౌన్ మనం ఎవ్రీడే లాక్‌డౌన్ జేసుకోవాలి. మన జీవితంలో 24 గంటల సమయమైతే కమ్ సే కమ్ ఆచార్యులు చెప్తారు. మనకు వీలైనంత ఎక్కువ సమయం అంటే మనము దాన్ని డివైడ్ జేయండి. 8 అవర్స్ మనం ఏ డ్యూటీ అయినా గూడా 8 అవర్స్ కంటే ఎక్కువ డ్యూటీ ఉండదండి. 8 అవర్స్ డ్యూటీ అనుకుంటే ఇంకో 2 గంటలు ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఉండొచ్చు. అందుకే చాలామంది ఆచార్యులు చెప్తారు. వీలైనంత వరకు ఆఫీస్‌కు దగ్గర లేదంటే పిల్లల కన్నా దగ్గర. ఈ 2 మధ్యలో ఎక్కడో ఉండకూడదు. ఆఫీస్‌కి దగ్గరుంటే మన టైం సేవ్ అయితది. లేకుంటే పిల్లలు చదువుకునే దానికి దగ్గరుంటే సో, మనం ఒక్కరం వెళ్ళొస్తాం ఫ్యామిలీకి సేఫ్‌గా ఉంటుంది. సో, మనకు టైమ్‌ని ఒకవేళ డివైడ్ చేస్తే 1/3 టైమ్ అన్నా భగవంతుడికి ఖర్చు పెట్టండి. లేకుంటే భగవంతుడి కొరకు కేటాయిస్తే మనం ఎలా అయితే జీవించడానికి 8 గంటలు కష్టపడి ఎంతో సంపాదిస్తాము. ఆ సంపాదనతో పాటు మనం ఇంకొక 8 గంటలు 8 లేదు అట్‌లీస్ట్ దాన్నేమంటారు 24 అవర్స్ అయితే 4 అవర్స్ భగవంతుడికి కేటాయించలేము. లేదు అంటే మనము 2 అవర్స్ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ 24 గంటలు 2 గంటలు అది కూడా ప్రశాంతంగా ఫుల్ హోల్ హార్టెడ్‌గా నేను ఖచ్చితంగా భగవంతుడికి తీయాలా అనేది మనం కేటాయించడం ప్రారంభిస్తే మన జీవితం సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. లేకుంటే ఈ ఉత్తమ జన్మ ప్రహ్లాదుడు చెప్తున్నారు. మానవ జన్మ అతి దుర్లభం. మరి అతి దుర్లభమైనటువంటి మానవ జన్మ దేని కొరకు ఉపయోగించాలి? కౌమారే ఆచరత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుషం జన్మ తదపి అదృగం అంటున్నారు. సో, మానవ జన్మ అతి దుర్లభము. దుర్లభమే కాదు అతి దుర్లభము. కాబట్టి ఇటువంటి జన్మని మనం ఉపయోగించవలసింది మనము దేశాధినేతలము, దేశంలో పెద్ద ఇంజినీరో, పెద్ద డాక్టరో మనం గాలేము. మన పిల్లల్ని పెద్ద ఇంజినీర్ జేయాలా, పెద్ద డాక్టర్ జేయాలా, పెద్ద అడ్వకేట్ జేయాలా, పెద్ద లీడర్ దీనితోని ఏమొస్తదండి? వాడి యొక్క ప్రారబ్ధ కర్మలు ఏముందో పీఎం అయ్యాలనా, ఇంజినీర్ అవ్వాలనా అది ఖచ్చితంగా అవుతాడు. కానీ వాడి యొక్క ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలని భస్మీపటలం జేయాలంటే మనకు దొరికినటువంటి మానవ జన్మ, మన పిల్లలకు దొరికినటువంటి మానవ జన్మ ఏకైక మార్గమండి. ఉత్తమమైన మార్గము. దాన్నొక్కటి మాత్రం మనం సద్వినియోగపరుచుకోవాలి. ఓకే ప్రభు మా పిల్లలు వింటలేరు. ప్రతి ఒక్కరిని మీ పిల్లలుగానే భావించండి గదా! ప్రతి ఒక్కరిని భావించండి. సో, ఇతరుల కొరకు పని జేయండి. అంటే ఇతరులు మీ డబ్బు మీ పిల్లలకు ఖర్చు పెట్టి ఎంతో ప్రబుద్ధం జేశారు. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న దాన్ని ఏం జేయాలి మనం? ఇతరులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఆధ్యాత్మికతను ప్రసాదించండి. ఆ కార్యక్రమంలోనే మన టెంపుల్ వాళ్ళు అనౌన్స్ చేస్తే, ఎంతో మంది పిల్లలకు ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ జేస్తున్నారు. గీతా క్లాసులు పెడుతున్నారు. భాగవత్ క్లాసులు పెడుతున్నారు. భక్తి శాస్త్ర క్లాసులు పెడుతున్నారు. డబ్బులు లేని వాళ్ళకు బుక్స్ దానం జేస్తున్నారు. డబ్బులు లేని వాళ్ళకు యాత్రలకు కూడా తీసుకెళ్తా ఉన్నారు. సో, కాబట్టి మన కాలం ఓకే. మనం పని జేస్తున్నాం ప్రత్యక్షంగా మనకు ఆహ్, ఫిజికల్‌గా వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకే. మనకు ఆచార్యులు చెప్తున్నారు. ఈ యొక్క కాలాన్ని సద్వినియోగపరచం. నేను కాలాన్ని సద్వినియోగపడి నేను జాబ్ జేస్తున్నాను. డబ్బులు సంపాదిస్తున్నాను. ఎవరైతే యూత్ పిల్లలున్నారో ఇతరులకి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ కొరకు ఏం జేయాలా? మనము సో, మనం మా బీకే ప్రభు ఏం జేశారు ఇమ్మీడియేట్‌గా సో, ప్రభుజీ నేను గీతా కోర్సు తను క్లాస్ అటెండ్ జేస్తుండు. ఎవరైతే నిజంగా
పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు క్లాస్‌కి వస్తా అని వాళ్ళకు ఉంది ప్రభుజీ. వాళ్ళు డబ్బులు కట్టలేదు. సో, ఐ విల్ స్పాన్సర్. అంతే కాకుండా మా ఎన్ఎస్‌పి డీజీఎం ఫైనాన్స్ ప్రభుజీ గూడా 7 స్టూడెంట్స్‌కు ఆయన గూడా స్పాన్సర్ చేశారు. ప్రభుజీ 7 స్టూడెంట్స్ ఎవరైతే వస్తే నేను వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తాను ప్రభుజీ. అంటే చూడండి వాళ్ళు 7 స్టూడెంట్స్‌కి రిజిస్టర్ చేయడం వల్ల 7 భగవద్గీతలు డొనేట్ చేసిన వాడిని. ప్రభుజీ నేనైతే మీకు తెలుసు ఒక నిమిషం కూడా ఆఫీస్ నుంచి బయటకెళ్ళలేను కాబట్టి, సో మీరు ఎవరైనా స్టూడెంట్స్ వస్తా అంటే క్యాంపస్ నుంచి యూ టేక్ దెమ్ ప్రభుజీ. సో వాళ్ళ అమౌంట్ నేను స్పాన్సర్ చేస్తాను. సో ఆయన కాలం అక్కడ ఆఫీస్‌లో ఉన్నాడు. కానీ తన యొక్క కష్టార్జితంలోంచి ఓకే. ఐ వాంట్ టు డూ సమ్ కృష్ణ సర్వీస్ త్రూ దాన్నేమంటారు? తన్, మన్, ధన్. సో కొంతమంది ధనంతో చేయొచ్చు. కొంతమంది మనసుతో చేయొచ్చు. నిన్న కోఆర్డినేటర్స్ వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క ప్లానింగ్ అంతా, తర్వాత తన్, మన్, ధన్. సో మనసుతో, తనువుతో, ఫిజికల్‌గా సో రేపు ప్రోగ్రామ్ ఉంది. ఫిజికల్‌గా ఎంతోమంది భక్తులొస్తారు. భక్తులకు సేవ జేయడానికి, ప్రచారం జేయడానికి, కీర్తన జేయడానికి కొరకు, వడ్డించడానికి కొరకు, ప్లస్ ప్రసాదం స్పాన్సర్ ధనంతో. ఈ విధంగా మన సమయాన్ని డబ్బు సంపాదించడానికి కొరకే కాదు. ఆ డబ్బుని దేని కొరకు ఉపయోగించాలనేది మనం తెలుసుకుందాం. నామమాత్రము సౌఖ్యం కొరకు లౌకికుడు గొప్ప కష్టంతోనూ, పరిశ్రమతోనూ సంపాదించిన వానిని కాలరూపమున భగవంతుడు నశింపజేయును. ఆ కారణం చే బద్ధజీవుడు మిగులు శోకించును. చూసారా? మనం కష్టపడి సంపాదిస్తాం. అనుభవించే స్థితిలో మనం లేనప్పుడు మనకు తెలీదు. ఆయన చనిపోయేటప్పుడు మనం మేబీ అందరితో షేర్ గూడా జేసుకోలేకపోవచ్చు. మృత్యు ఆసన్నమైనప్పుడు. ఆ ఆసన్నమైన సమయంలో చాలా శోకిస్తాం మనం. ఎందుకు? ఎంతో కష్టపడి సపోజ్ ఓల్డ్ ఏజ్ 100 ఇయర్స్ అప్పుడు గూడా చనిపోతే గూడా నేను వీళ్ళందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఈ సంపత్తిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఎంతో కష్టపడి దీన్ని అనుభవించలేము. ఈ అనుభవించడం అంటే ఏంటి? నిజమైన అనుభవించడం అంటే నేను సంపాదించిందంటే ఇదంతా భగవత్ సంపత్తి. లైక్ మనము ఐఏఎస్ జాబ్ వచ్చిందనుకోండి. ప్రతి డిస్ట్రిక్ట్‌లో పెద్ద బిల్డింగ్ పూర్వకాలం కోట అంటుండే, రాజు అంటుండే. ఈరోజు ఆయనకు పెద్ద బిల్డింగ్ ఉంటుంది. కార్ ఉంటుంది. పని వాళ్ళుంటారు. వంట వాళ్ళుంటారు. ఎక్కడ వెళ్ళినా గూడా ఆయన ఏ ఆఫీస్ వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా గూడా రాజభోగం ఉంటుంది. ఆ రాజభోగం ఎవరిది? నీ పర్సన్‌ని జూసి గాదు. నీ పోస్ట్‌ని జూసి. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనకన్నీ ఏర్పాటు చేశాడు. ఆ పదవిలో ఉన్నంత కాలము ఆ పదవికి ఉన్నటువంటి కర్మలు పర్ఫెక్ట్‌గా చేయాలి. కాబట్టి నేను మానవుడిని అనే మానవ జన్మని భగవంతుడిచ్చాడు. దేహాన్నిచ్చాడు. ఈ దేహానికి తగ్గటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. కలెక్టర్ ఎలాగైతే ఆయన వృత్తి ధర్మం కొరకు కాలాన్ని వెచ్చించి, సో ప్రజలందరినీ చాలా చక్కగా పరిపాలన చేస్తారో, ఎస్పీ గారుంటారు. ప్రజలందరినీ చక్కగా రక్షిస్తా ఉంటారో, అలానే మనమందరం గూడా భగవంతుడి కొరకు పనిజేయడానికి ఇక్కడికొచ్చాం. భగవంతుడి యొక్క ప్రతినిధిలాగా మనం పనిచేస్తే, ఆ కాలం భగవంతుడి ప్రతినిధి అనే కాలము మన పైన ప్రభావము నశింపజేయడానికి కొరకు ప్రభావం చూయించదు. పురోగతి కొరకు మనకు చాలా కాలం దోహదపడతా ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ ఆ విధంగా కాలాన్ని ఉపయోగించకపోయినట్టయితే, భౌతిక భోగాల కొరకు, సంపత్తి కొరకు, సంపాదన కొరకు, ఆ సంపాదనతో మనం భోగించాలి, నేను సుఖపడాలంటే మనం సుఖపడలేము. అనుకుంటాం మనం. చాలా సార్లు చిన్న ఏజ్‌లో చనిపోతా ఉంటారు. మన డివోటీ ఒకతను ఆయన శశిధర్ ప్రభుజీ అని మేబీ 40 ఇయర్స్ ఉండే కావచ్చు. వాళ్ళ పిల్లలు చిన్నగా మేబీ 5, 6 ఇయర్స్ అయిపోయినాయి ఆయన చనిపోయి. ఆయన అప్పటి ప్యాకేజే ప్రతి నెల 4,00,000 ఆయన సాలరీ. 4,00,000 సాలరీ చూడండి. 40 ఇయర్స్‌కి చనిపోయాడాయన. పిల్లలెంత? 4 ఇయర్స్, 8 ఇయర్స్ పిల్లలు ఉండే కావచ్చు. వైఫ్, పిల్లలు, తల్లి, తండ్రి. తల్లి, తండ్రి ముందు కూడా ఆయన చనిపోయాడంటే కానీ ఆయన తన జీవితాన్ని సంపూర్ణంగా గురువుగారికి సాక్రిఫైస్ చేశాడు. గురువుగారిని ఆయన ఉండంగా ఇదే మన మారేడుపల్లి మహారాజ్‌ని సిక్ అవుతే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడాయన. ఇంట్లో పెట్టుకొని భార్య, భర్త సేవ చేస్తా ఉన్నారు. ప్లస్ మాకు గూడా అవకాశం ఇచ్చింది. రాత్రి పూట డేలో పాపం ఆయన డ్యూటీకి వెళ్తాడు కాబట్టి, రాత్రి ఎవరన్నా సేవ చేస్తే బావుంటదంటే, వాళ్ళు ఎక్కడ హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 1 ఏదో సంథింగ్ స్ట్రీట్ అదక్కడ ఆ రైట్ సైడ్ రామంతపూర్ వెళ్ళే ఆ రోడ్‌లో ఉండేవాళ్ళు అపార్ట్మెంట్‌లో. నాకప్పుడే అవకాశం వచ్చింది. ప్రభుజీ ఇలా వస్తారు. డెఫినిట్‌గా వస్తా అని. వీక్లీ ఒకసారి లేకుంటే ఎవరైనా లేకపోతే 2 సార్లు. ఒక్కసారైతే గ్యారంటీ వచ్చేది. అక్కడ వెళ్లి నైట్‌లో ఆ గురువుగారిని సేవించే అవకాశం. తనింట్లో ఒక రూమ్ అలాట్ చేసి, తనే హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటూ,
గురువు గారిని చూడండి. అంతకుముందు మా అంటే ప్రభుజీకి గురువు గారితో ఒక 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల సాంగత్యం. 4 సంవత్సరాలు కేవలం గురువు గారి దగ్గర శ్రవణం చేసినందుకు గురువు గారిని తన ఇంట్లో పెట్టుకొని బెడ్ రిడెన్ అయిన గురువు గారికి సంపూర్ణమైనటువంటి సేవలు భార్యాభర్తలు చేస్తాం. మరి ఆయన 40 ఇయర్స్‌కి వెళ్ళిపోయిండంటే గురువు గారు ఆయనకు శాంక్షన్ చేశారు. యెస్, యూ హావ్ రిలీవ్డ్ నౌ యూ. మనకు ఆల్రెడీ ఒక స్టోరీలో వస్తుంది. గురువు గారి దగ్గరికి చాలా మంది వెళ్తుంటారు. గురువు గారి దగ్గర నుంచి వరాలు పొందడానికి కొరకు. దాంట్లో రాజకుమారుడు వెళ్తాడు. తర్వాత ఒక మునిపుత్రుడు వెళ్తాడు. తర్వాత భక్తుడు, శుద్ధ భక్తుడు వెళ్తాడు. తర్వాత బుచ్చర్ వేటగాడు వెళ్తాడు. రాజకుమారుడికి ఆయన ఏం కోరికతో వస్తాడు? అయ్యా, నాకు చాలా మంది మంచి మంచి అమ్మాయిలు, చాలా సంపత్తి, ధన సంపత్తి భోగించడానికి ఆశీర్వదించండి. ఓ నువ్వు ఇంకా రాజపుత్ర చిరంజీవ అంటే నాకు కొంచెం కాలం ఎక్కువ, మృత్యువు తొందరగా రావద్దు, ఎక్కువ కాలం జీవించాలా, దేనికి భోగం కొరకు, పో జీవించిపో అన్నాడు. ఎందుకు? నీ ఆల్రెడీ భోగ ప్రవృత్తి ఉన్నది కాబట్టి నువ్వు తర్వాత దానికి తగ్గట్టుగా చాలా శిక్షలు అనుభవిస్తూ ఉంటావు. భోగించిన వాడు మనకిచ్చినటువంటి రాజ పదవిని భగవత్ సేవకు ఉపయోగిస్తే నువ్వు ఈ భోగం కాదు, భగవంతుడి లోకంలో వెలకట్టనటువంటి ఆధ్యాత్మిక భోగాన్ని అనుభవించగలుగుతావు. కానీ అది వద్దని నువ్వు భౌతిక భోగాన్ని అనుభవించాలనుకున్నప్పుడు పో అంట. ఓకే, నీ కర్మను అనుభవించిపో. రెండవ వాడు మునిపుత్రుడు అంటే ఆ గురువు గారి యొక్క ఆశ్రమంలో పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ పొందాడు ఆయన. ఆశ్రమంలో ఎంతో సేవ చేశాడు. శశిధర్ ప్రభుజీ లాగా బాగా సేవ చేస్తాము. ఆయన వచ్చాడు. వస్తే ఆయనకి ఏమన్నాడు? మునిపుత్ర ఏమని వరం ఇచ్చాడు? ఓకే, మునిపుత్ర మా జీవో. ఇది ప్రభుపాదే చెప్పింది, నేను చెప్పట్లేదు. మునిపుత్ర మా జీవో, ఇంకా నువ్వు జీవించకు, అయిపోయింది నీ ట్రైనింగ్, పర్ఫెక్ట్ అయిపోయినావు. అరే ప్రభుజీ, అదేం వరం ప్రభుజీ, వాళ్ళ మిస్సెస్ ఉంది, పిల్లలు ఉన్నారు. అంటే వాళ్లకు ఆయనకు రుణానుబంధం, వాళ్ళు కూడా తపస్సు చేయాలి. అర్థమైందా? వాళ్ళకి కావాల్సిన ధనాన్ని పెట్టేసింది ఆయన. గురువు గారిని సేవించి గురువు గారి కృప పాత్రుడైపోయాడు కాబట్టి ఇంకా నువ్వు వెళ్ళిపో, నువ్వు వైకుంఠ ప్రాప్తి నీకు పర్మిషన్ వచ్చేసింది. నువ్వు ఇంకా ఇక్కడ ఈ దేహంతో ఇంకా కష్టాలు పడవలసిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో. తర్వాత భక్తుడు వచ్చాడు, శుద్ధ భక్తుడు, నిత్య ప్రచారం చేసే భక్తుడు. సో ఆయన యొక్క జీవితమే ప్రచారానికి అంకితం చేస్తున్నాడు. 24/7 కేవలం భగవత్ ప్రచారం భక్తుడు వచ్చాడు. ఆ భక్తుడికి ఏమన్నాడు? ఏమని వరం ఇచ్చాడు? కాబట్టి జీవోవ మనవ, నువ్వు జీవించిన వైకుంఠ వాతావరణం జీవిస్తున్నావు, ఇతరులందరినీ వైకుంఠ వాతావరణం జీవింపజేస్తున్నావు. మరణిస్తే ఆల్రెడీ భగవంతుడి యొక్క లోక ప్రాప్తి దొరుకుతుంది. కాబట్టి నువ్వు జీవించినా పర్వాలేదు, మరణించినా పర్వాలేదు అని గురువు గారు ఆశీర్వదించారు. ఇంకొకడికి వేటగాడు, వాడికి ఏమన్నాడు? మా జీవో మామరో, నువ్వు జీవించకు, మరణించకు. జీవించినా నువ్వు ఈ యొక్క రోజు జంతువులను సంహరించుకుంటూ ఆ రక్తాన్ని వాటిని చూసుకుంటూ జీవిస్తున్నావు. ఇదే ఒక నరకయాతన. చనిపోతే నువ్వు ఇటువంటి శిక్షను కూడా నరకంలో అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జీవించిన మరణించిన నీ యొక్క నరకయాతనే ఉంది నీది అని చెప్పేసి చెప్తాను. కాబట్టి దయచేసి ఇక్కడ మనకు ఎవరైతే ఈ లౌకిక కార్యాల్లో లౌకిక సుఖం కొరకు, భౌతిక సుఖం, దేహ సుఖం కొరకు ఎవ్రీడే వింటున్నారు కొంతమంది మన భక్తులు, పాప అంటే సబ్జెక్ట్ అర్థమవుతుందో లేదో తెలియదు, స్టిల్ ఇంకా పాత మెమరీస్, అలా సంపాదిస్తే బాగుండు, ఇలా ఇప్పుడు కూడా ఆపర్చునిటీ వస్తే సంపాదిస్తాం మనము. ఎవరి కొరకు సంపాదిస్తారు ప్రభుజీ? ఆల్రెడీ మీ కొరకు చాలా బ్రహ్మాండంగా నెలకు 1,00,000, 2 లక్షలు సంపాదిస్తున్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులు ఉన్నాయి. వై యు వాంట్ టు ఎర్న్? ఈ దేహాన్ని ఒక ఆచార్యుడు చెప్తున్నాడు, ఈ దేహం అనే నౌకని, ఈ భౌతిక ప్రపంచాన్ని స్పెషల్ గా మైథున సంసార సాగరం. ప్రతి ఒక్కరు కూడా ఎలా అయితే పశువులు, ప్రతి ఒక్కరు కూడా మైథున సుఖం గురించే ఈ జీవితం అంటే అనుకుంటా ఉంటారు. కానీ ఈ సంసార సాగరంని దాటడానికి ఈ దేహం అనేది గొప్ప నౌక. మరి ఈ నౌకని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటడానికి మీరు ప్రయత్నం చేయాల. ప్రభుజీ ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నో ఎదురుగాలులు వస్తా ఉన్నాయి ప్రభుజీ, అన్ని ఆటంకాలు వస్తా ఉన్నాయి, మాకు చాలా కష్టాలు, సమస్యలు వస్తా ఉన్నాయి. సో
ఇప్పుడు మనం నదిలో దాటుతున్నాం. సముద్రంలో అలలు రాకుండా అలలు లేని దాన్ని సముద్రం అనరు. దాన్నేమంటారు? చెరువంటారు. చెరువులో అలలుంటాయా? ఆ! ఈ అలలు గూడా ఎందుకొస్తున్నాయి మన జీవితంలో? నేను లాస్ట్ లైఫ్ ఎన్నో జన్మలు ఇలా కాలాన్ని సద్వినియోగపరుచుకోకపోవడం వల్ల దుర్వినియోగపరిచాను గాబట్టి, ఎంతమందిని నేను హింసించానో, ఎంతమందితో నేను మిస్‌బిహేవ్ చేశానో, ఎంతమందిని మోసం చేశానో, ఎంతమంది పట్ల దుర్వ్యవహారం చేశానో, వాళ్ళందరూ గూడా అందరూ కలిసి ఈ జన్మలో ఒక్కొక్క లైఫ్‌లో ఒకరు నాకు ఫైనాన్స్ అంటే పార్ట్నర్‌గా ఉండి నన్ను మోసం జేయొచ్చు. ఒకరు జాబ్‌లో కొలీగ్ ఉండి మోసం జేయొచ్చు. ఒకరు నా అన్న తమ్ముడులాగా ఉండి నన్ను మోసం జేయొచ్చు. ఒకరు నా తల్లిదండ్రిలాగా ఉండి గూడా వాళ్ళు నా పట్ల అంత మంచి వ్యవహారం ఉండకపోవచ్చు. ఒకరు నా తల్లిదండ్రి అంటే నా యొక్క సొంత తల్లి చనిపోయి సవతి తల్లి దగ్గర నేను పెరగొచ్చు. సవతి తల్లి మళ్ళీ సవతిలాగానే చూసి నాతో దుర్వ్యవహారం చేయొచ్చు. ఎట్లయితే ధ్రువ మహారాజ్‌తో. ఇవన్నీ గూడా మన కర్మ బంధనాలు. కాబట్టి ఇవన్నీ గూడా మనకు ఏమంటారు? అలలు మనం ఇలా ముందుకు వెళ్తుంటే నాకు అపోజిట్ డైరెక్షన్‌లో నా యొక్క ప్రయాణంలో చాలా బాధలు కలిగిస్తా ఉంటుంది. కానీ భగవంతుడు ఏమంటున్నారంటే, ఎవరైతే నాకు సంపూర్ణ శరణాగతి పొందుతారో, ఆ బాధలే వాళ్ళకు అనుకూలమైనటువంటి పవనాలుగా, గాలిలాగా, అనుకూలమైనటువంటి అలల్లాగా మారుస్తానన్నాడు. అంటే భగవంతుడికి శరణాగతి పొందడం అంటే, ఎవరైతే సముద్రంలో ఈత కొట్టేటువంటి గజ ఈతగాడు అయ్యాడనుకోండి, అవే అలలను ఆయన పాజిటివ్‌గా తీసుకొని, ఆ అలల్లో హాయిగా తేలుతూ ముందుకెళ్ళిపోతా ఉంటాడు. సో, కాబట్టి అది మనము భగవంతుడిని సంపూర్ణ శరణాగతి పొందాలంటే, మన సమయాన్ని భగవంతుడికి కేటాయించండి. కాలరూప భగవంతుడితో రక్షింపబడాలంటే, భగవంతుడి యొక్క నామరూప భగవంతుడికి, భాగవత భాగవత రూప భగవంతుడికి, గీతారూప భగవంతుడికి, భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆచార్యుడికి మనము శరణాగతి పొంది, మన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే, ఈ శోకం నుంచి దూరం కాగలుగుతాము. శ్రీకృష్ణ భగవాని ప్రాతినిధ్యము కాలం యొక్క ముఖ్య కార్యము సమస్తమును నశింపజేయుటయే. భౌతిక చైతన్యవతులకు లౌకికులు ఆర్థికాభివృద్ధి పేరిట పలు వస్తువులను సృష్టించుటయందే నిమగ్నులై ఉంటారు. భౌతిక అవసరములను తీర్చుట ద్వారా జనులు సుఖవంతులు కాగలరని వారు తలుతురు. కానీ తాము సృష్టించినదంతయు కాలక్రమం నశించిపోగలదని వారు మరుతురు. గొప్ప కష్టముతోనూ, పట్టుదలతోనూ పెక్కు శక్తివంతమగు సామ్రాజ్యములు ఏర్పరచబడినప్పటికిని కాలక్రమమున అవి నశించిపోయినట్లుగా మనం చరిత్ర యందు గాంచవచ్చు. అయినప్పటికిని కాలమందు నశించియే తీరునట్టి భౌతిక అవసరములను తయారు చేయుటలో తాము కాలము వృధా పరుచుచున్నామని మూర్ఖులగు లౌకికులు ఎరుగకున్నారు. జనుల అజ్ఞాన కారణముననే ఆ రీతి శక్తి వృధా అగుచున్నది. తాము నిత్యులమనియు, తమకొక నిత్య కార్యం కూడా కలదనియు జనులు ఎరగకున్నారు. ప్రస్తుత దేహమందలి కొద్దిపాటి జీవన కాలము అనంతమగు ప్రయాణమున కేవలం ఒక మెరుపు వంటిది మాత్రమే అని వారెరుగరు. ఈ విషయం ఎరగక వారు చిన్న మెరుపు వంటి జీవనమునే సమస్తమని భావించి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకొనుటయందే కాలమును వృధా చేయుదురు. ఆహా! ఎంత అద్భుతం. ఇందాక నీటి బుడగ లేకుంటే సముద్రంలో అలా అనుకున్నాము. మెరుపు మనం గూడా అప్పుడప్పుడు ఈ దీపావళికి స్పెషల్లీ వాటినేమంటారు? సురుసురు బత్తులు. అంటే ఇట్లా ఒక అగరబత్తిలాగా ఉండి అది ముట్టిస్తే అన్ని మెరుపులొస్తా ఉంటాయి. చిచ్చుబుడ్డుంటది. అది ముట్టియంగానే ఇలా వచ్చి టక్కని మెరుపు రాకెట్ కాలుస్తారు. ఇలా వెళ్లి వితిన్ 1 మినిట్ లోపలనే వెళ్లి అదొక్క రాకెట్ దాదాపు 500 ఉండొచ్చు. 200 అట్లా హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ వితిన్ 1 అవర్‌లో గాలిలో మెరుపుల్లాగా మెరిసి, ఆ మెరుపు ఇలా మెరుస్తుంది, ఆరిపోతుంది. అలానే మన జీవితం గూడా ఒక మెరుపులాగా మెరుస్తుంది. ఆరిపోయే జీవితంలో మనం ఏం జేస్తున్నాము? మనతో రానటువంటి సంపత్తి, ఆర్థిక, ఇంకా భౌతిక పురోగతి కొరకు మన సమయాన్ని వెచ్చిస్తున్నాం. దాన్నిక్కడే వదిలిపెట్టి వెళ్తాం గాబట్టే, ఆ వెళ్ళేటప్పుడు ఆచార్యులు చెప్తారు. 40,000 తేళ్ళు ఒకేసారి రెడీ 1, 2, 3 అటాక్ చేస్తే ఎంత పెయిన్ అవుతదో, వీటిని వదిలిపెట్టి వెళ్ళడం అంత పెయిన్ అవుతుందంట. ఇంక మనం భరించలేం. పెయిన్ అవ్వడమే గాక కృష్ణ మళ్ళీ నాకిక్కడే జన్మనియ్యు. ఇదంతా ఇన్ని కోట్లు సంపాదించాను.
నేను అనుభవించాలంటే యూ కెనాట్ గెట్. ఇప్పుడు అంటాడు భగవంతుడు, అరే పిచ్చోడా, ఈ సంపత్తి ఇదంతా సంపాదించడానికి నీ పుణ్యకర్మ ఫలితము. కానీ దీన్ని తీసుకొచ్చి నువ్వు నాకు ఇన్వెస్ట్ చేసుంటే, ఈ సంపత్తి కంటే 1,00,000,00,00,000 విలువ అసలు వెల కట్టనటువంటి సంపత్తి నా లోకంలో ఉంది. అది ఇచ్చేవాడిని నీకు. ఆ ముక్తిని ఏమంటారు? సో, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ మనం అయినాము. కానీ అనుభవించే సమయంలో ఎళ్ళిపోయామనుకోండి. ఈ సంపత్తి ఏ సంపత్తి ముందు తుచ్చమైనదిగా భావిస్తాము? భగవంతుడి యొక్క స్వయం 5 ముక్తుల్లో ఒక ముక్తి ఉంటుంది. ఏ ముక్తది? శ్రాష్టి. భగవంతుడి అంత సంపత్తే భగవంతుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈ సంపత్తి ఉందండి. ఈ సంపత్తి మనం ఆల్రెడీ నిన్న తెలుసుకున్నాము. ఆ! ఎన్ని సార్లకు అంటే ఎన్ని రోజులకు ఒకసారి మొత్తం ప్రళయం వస్తుంది. ప్రళయంలో ఎవ్వరు మిగలరు. సంపత్తి ఏంది ఒక జీవి కూడా మిగలదు. ఎన్ని రోజులకోసారి వస్తదది? బ్రహ్మదేవుడి యొక్క ఎన్ని రోజులకోసారి వస్తది? 132 కోట్ల సంవత్సరాలు. ఆ! ఒక దినంలో ప్రళయం అవుతుంది. రాత్రిపూట దినంలో సృష్టి జరుగుతుంది. రాత్రికి ప్రళయం జరుగుతుంది. ఎవ్వరు మిగిలరు అక్కడ. ఇంద్రాది దేవతలు కూడా కంప్లీట్ మొత్తం 10 లోకాలు డెవాస్టేషన్ అవుతున్నప్పుడు ఇంక ఎక్కడదండి? ఎందుకు మనం ఇంద్ర పదవి కూడా తుచ్చమైనదిగా భావిస్తారు భక్తులందరూ. అర్థమైందా? కాబట్టి అటువంటి ఇంద్ర పదవినే కాదనేటువంటి పరిస్థితి. ఎందుకు కాదంటున్నారు? అది కూడా నీటి బుడగ లాంటిదేనంట. ఇలా చూస్తే అలా కాలం కూడా వచ్చేస్తుంది. 10 లోకాలు బ్రహ్మదేవుడి యొక్క మనం చూడండి రాత్రి నిన్న నైట్ అయింది డే. డే అయ్యి కూడా అప్పటికే 8 గంటలు గడిచిపోయింది. ఈరోజు 13th డే స్టార్ట్ అయ్యి 8 గంటలు. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో 1 అవర్ అయితే ఆఫీస్‌లోకి బయలుదేరుతాం. సాయంత్రం అయితే మళ్ళీ సాయంత్రం క్లాస్. ఈ 8 గంటలు కూడా గడిచిపోతుంది. మళ్ళీ నైట్ 8 అవర్స్. ఇలా రోజు కాలచక్రం డే నైట్ గడిచిపోతా ఉంది. సాధించింది ఏమీ లేదు. మనం ఇప్పుడు ఆల్రెడీ 4 ఏళ్ళు అయింది. కానీ నేను ఒక్క మెట్టు కన్నా ఎక్కానా? శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, నిష్ఠ స్టేజ్. నేను సాధనలో నిష్ఠ రావట్లేదు. కథామృత హియరింగ్‌లో నిష్ఠ రావట్లేదు. భక్తులను సేవ చేయాలనే నిష్ఠ రావట్లేదు. సో, సాధు సంఘం ఖచ్చితంగా నేను తీసుకోవాలా అనే నిష్ఠ రావట్లేదు. గురువు యొక్క వచనాల పట్ల నిష్ఠ రావట్లేదు. భగవత్ వచనాల పట్ల నిష్ఠ రావట్లేదు. మరి జీవితమే ఎండ్ అయిపోయిందనుకోండి. లాభం ఏముంటదండి? ఆలోచించండి. మనం ప్రతీది కూడా ఒక సిస్టమ్‌లో మనం వెళ్తూ కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలంటే భగవంతుడు కాలరూపి భగవంతుడిని సేవించాలా? లేదంటే భగవంతుడు ఆ కాలరూపి భగవంతుడు మన సర్వస్వాన్ని హరించి వేస్తాడు. ఎవరైతే ఆ కాలరూప భగవంతుడిని ఏ విధంగా సేవించగలుగుతారు? మనకు ఆచార్యులు చెప్పారు. సేవించడంలో నా కాలాన్ని, నా కాలం అనే ధనాన్ని ఉపయోగించాను భగవంతుని సేవించడానికి. కానీ ఎవరైతే లేవలేరు 6:30కు లేచారు. వాళ్ళ సమయాన్ని 6:30 గంటలు భగవంతుడు కాలరూపి భగవంతుడు మింగేశాడు. కాబట్టి మనకు భగవంతుడు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ప్రస్తుత ఈ యొక్క యుగంలో ఈ దేహంతో స్పెషల్‌గా సాధన భక్తులు ఉత్తమ భక్తులైతే 24 అవర్స్ ఉంటారు. ఇంకా వాళ్ళకు వేరే వాళ్ళ సమయాన్ని కంప్లీట్‌గా వెచ్చిస్తారు. మనలాంటి సాధక భక్తులు సాధన భక్తి చేసేవాళ్ళు ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమును అనుసరించి కొన్ని నియమాలు పాటించాలి. ఏంటవి? ప్రాతకాలముననే నిద్ర లేచి స్నానం ఆచరించే ప్రాతకాలం అంటే బ్రహ్మము. 2 మందిరానికి వెళ్లి ప్రార్థనలు అర్పించాలి. లేదు టెంపుల్‌కి వెళ్తే ఓకే. లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి మందిరంలో అన్నా భగవంతుడి ప్రార్థన అంటే భగవంతుడి యొక్క మంగళారతి చేయండి. తర్వాత ఆ భగవంతుడికి మహామంత్రాన్ని జపించండి. తర్వాత భగవంతుడికి పూలమాలలు శ్రీ విగ్రహాన్ని అలంకరించండి. భగవంతుడికి ప్రసాదం ప్రిపేర్ చేయండి. ప్రసాదం సమర్పించండి. తర్వాత భగవంతుడి యొక్క కథ అమృతాన్ని భగవద్గీత, భాగవత శుద్ధ భక్తుల నుండి శ్రవణం చేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనము సమయాన్ని ఈ విధంగా కేటాయించినట్టయితే అంత్యకాలంలో భగవత్ ప్రేమను, భగవద్ధామాన్ని భగవంతుడే మనకు ప్రసాదిస్తాడు. ఇది మనకు ఆచార్యులు బోధిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఒక దుర్మతియగు లౌకికుడు అంటే కాలాన్ని సద్వినియోగపరచుకోక దుర్వినియోగపరిచేవాడిని దుర్మతుడు అంటే మిస్‌గైడెడ్. కొంతమంది మిస్‌గైడెడ్ అంటే
భౌతిక పురోగతే జీవిత లక్ష్యంగా వాళ్ళు అటు తీసుకెళ్తా ఉంటారు. అటువంటి దుర్మతియగు లౌకికుడు ఈ దేహం అశాశ్వతమనియు దేహ సంబంధమున గల గృహ క్షేత్ర విత్తాదులు సైతము తాత్కాలికమనియు ఎరగడు. దుర్మతి అంటే పాప అతన్ని మిస్గైడెడ్. ఇప్పుడు మన పిల్లల్ని మిస్గైడ్ చేస్తున్నాం మనమే. భగవంతుడి యొక్క కథామృతం అటెండ్ చేపియము, భగవంతుడి యొక్క సాధు సంఘానికి తీసుకురాము, భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేయము, భగవంతుడి యొక్క నామములో నియుక్తం చెయ్యము. వాళ్ళకి ఎప్పుడు చూసినా లేదు ప్రభు మా అబ్బాయికి కోచింగ్ వేశాను, మా అమ్మాయిని రెసిడెన్షియల్ వేశాను. తర్వాత ఏం చేస్తారు? తర్వాత వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? చదువు, జాబు, నెక్స్ట్ మ్యారేజ్, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ పిల్లలు, వాట్ నెక్స్ట్? పిల్లల పెళ్ళిళ్ళు, వాట్ నెక్స్ట్? దాని నుంచి రిటైర్మెంట్. అప్పటికి ఇంకా జీవితం అంతా ఎండ్ అయిపోతుంది. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళు ఇదంతా కూడా తాత్కాలికము. ఈ గృహ క్షేత్ర విత్త తాత్కాలికం తెలుసుకోరు. కాబట్టి ఎందుకు తెలుసుకోరు? కేవలం ఇదే శాశ్వతమైన మోహంలో జీవిస్తాం. మొత్తం శాశ్వతంగా ఉంటుందని జీవిస్తూ ఉంటారు. తర్వాత కృష్ణ భక్తి భావన నెలకొనిన వారు వాళ్ళు మోహంలో గురవుతారు. ఇంకా మోహం గురి కాని వాళ్ళు ఎవరు? కృష్ణ భక్తి భావన ఏందో నెలకొనిన వారు హరే కృష్ణ జపమందు కాలమును వృధా చేయు వెర్రి వారిని లౌకికుడు భావించును. మనని ఏమనుకుంటారు వేరే వాళ్ళు? అరే ఈ ప్రభుజీకి పని పాటలు ఎప్పుడు చూసినా భగవంతుడి గురించి చెప్తాడు, భగవంతుని నామం అంటాడు, ఈయనకు భౌతిక అద్భుతాలు. పిల్లలు వాళ్ళు ఎట్లున్నారు? సింపుల్. ఒక కారు కూడా లేదు, బండి లేదు, కారు ఉన్న పాత కారు. ఆయన ఏం మెయింటైన్ చేస్తాడు? ఇక్కడ మనము ఈ దేహ మెయింటెనెన్స్ కొరకు రాలేదండి. 50 లక్షల కారా, ₹1,00,00,000 కారులో తిరుగుతున్నవా? కాదు. అర్థమైందా? ₹1,00,00,000 నేను ఏం చేయాలా? నెలకు ₹1,00,000 కట్టాలా? ఏది? ఈఎంఐ. ఆ ₹1,00,000 కొరకు నేను 2,00,000 పని చేయాలా? 12 గంటలు పని చేయాలా? అరే ఆల్రెడీ భగవత్ కృప వల్ల ఆల్రెడీ నాకు ఎంతో కొంత భగవంతుడు ఇచ్చాడు. లెట్ మీ సాక్రిఫైస్ మై రెస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ ఆ డ్యూటీతో వస్తున్నటువంటి ధనాన్ని నేను భగవత్ సేవకు ఉపయోగించాలి. ఎందుకంటే చాలా సార్లు చూస్తాం అమెరికా పంపిస్తారు, ప్రతి ఒక్కరు పంపుతారు. ధనవంతులైతేనేమో నువ్వు ఒక్క పని చేయొద్దంటారు. పాపం ధనం లేని వాళ్ళు అమెరికాకి వెళ్తే వెళ్ళడానికి వరకే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని ఖర్చు పెట్టమంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత పాపం 2 అవర్స్ 3 అవర్స్ బేస్ లో వాళ్ళు పని చేసి డబ్బు సంపాదించుకొని వాళ్ళే ఖర్చు పెట్టుకొని కట్టుకుంటా ఉంటారు. ఏది? చదువు కొరకు. అలానే దయచేసి ఇక్కడికి వచ్చామండి. అమెరికా వెళ్ళి వాళ్ళు అవర్స్ బేస్ లో కష్టపడి ఎలా చదువుకుంటారో మనం ఇక్కడికి వచ్చి గుర్తుపెట్టుకోండి. కష్టపడి ఓకే భౌతిక పురోగతి చదువుకున్నాము, జాబ్ వచ్చింది. ఇప్పుడు తెలుసుకోండి అంటే వాళ్ళకి అడ్మిషన్ వచ్చింది. ఇక్కడ మనకి అడ్మిషన్ వచ్చిందండి. దేని కొరకు అడ్మిషన్ వచ్చింది? ఆధ్యాత్మికమైనటువంటి ఆ శాస్త్ర పఠనము, శ్రవణం కొరకు. ఎట్లయితే అమెరికాలో పెద్ద యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందంటే ఏమంటారు దాన్ని? అక్కడ ఎంటెక్ మాస్టర్ చదవడానికి అడ్మిషన్ ఇచ్చారు. చదవడం అంటే అక్కడ టీచర్స్ ద్వారా వినాలా, చదువుకోవాలా. దానివల్ల ఏమొస్తుంది? పెద్ద జాబ్ వస్తుంది. అలానే మనకు భగవంతుడు ఇక్కడ అడ్మిషన్ ఇచ్చాడు. ఎవరి ద్వారా? తల్లిదండ్రుల ద్వారా. వాళ్ళు కూడా ఎవరి ద్వారా? తల్లిదండ్రుల ద్వారా అమెరికా వెళ్ళిండ్రు. అక్కడ వెళ్ళి ఇంకా నానా నాకు మంత్లీ ₹1,000 పంపండి, వీళ్ళు పంపలేరు. అక్కడ వాడు తెలివిగల వాడు ఏం చేస్తాడు పాపం? ఉన్న సమయంలో అడ్జస్ట్ చేసుకొని 2 అవర్స్ 3 అవర్స్ సంపాదించుకొని నాన్న మీరు పంపకండి, ఐ విల్ టేక్ కేర్. అలానే దయచేసి మనము భగవంతుడు మనకు ఈ తల్లిదండ్రులు ఇచ్చారు. ఏదో విధంగా పెంచారు. ఎంతో కొంత చదువుకున్నాము, డబ్బు సంపాదిస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలా? లైఫ్ శాశ్వతం. సెటిల్ అవ్వడానికి కొరకు భగవద్ధామంలో మనం శాశ్వత సెటిల్మెంట్ గురించి ఎట్లయితే పిల్లలు ఎంఎస్ చదివి మంచి డిగ్రీ సంపాదిస్తే మంచి జాబ్ వస్తుందో అలానే ఇక్కడ చదువుకోవడానికి వచ్చామండి. ఇక్కడ శాస్త్ర పఠనం, శ్రవణ కీర్తన ఇది తెలుసుకొని అది చేస్తే అక్కడ కూడా ఎగ్జామ్ తర్వాతనే ఎంటెక్ ఎంఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. మనకు కూడా ఎగ్జామ్ అనే మృత్యువుకు ఫుల్లీ ప్రిపేర్ అవుతే భగవంతుని నిజధామంలో మనకు శాశ్వతమైనటువంటి సేవ దొరుకుతుంది. ప్రదేశం నివసించడానికి ప్రదేశం దొరుకుతుంది. కానీ మనం చూసి లౌకికులు అక్కడ కూడా కొంతమంది అవారగాళ్ళు ఉంటారు. చాలా డబ్బు గలరు. వాళ్ళ ఫ్రెండ్షిప్ చేసిననుకో వీడు చదువుతదే తర్వాత వీడు ఎళ్ళకి పనికి రాకుండా అవుతాడు. అదేవిధంగా వెర్రివాడని మనని అలా అనుకుంటారు. కానీ నిజంలో ఒక దేహమును శాశ్వతమని భావించిన కారణం తానే అంధకార బంధురమగు వెర్రితనము నిలిచి ఉంటేనని అతడు ఎరగజాలడు. అంతేగాక దేహ సంబంధమున అతడు తన గృహమును, దేశమును, సంఘమును, ఇతర సామాగ్రిని శాశ్వతని భావించును. లౌకికుడు భౌతిక వ్యక్తి ఈ దేహము శాశ్వతం అనుకుంటాడు. ఈ
ఈ యొక్క ప్రపంచం శాశ్వతం అనుకుంటాడు. దేహంతో సంపాదించినటువంటి సంపత్తి శాశ్వతం అనుకుంటాడు. సంబంధీకులు శాశ్వతం అని మనం చూస్తున్నాం. ఎవ్వరూ శాశ్వతంగా లేరు. మన కళ్ళ ముందర వెళ్ళిపోతా ఉన్నారు. తండ్రి ముందు కొడుకు వెళ్ళిపోతున్నాడు. కొడుకు ముందు మనవడు, అంటే తండ్రి ముందు తాత ముందు మనవడు కూడా వెళ్ళిపోతున్నాడండి. సో సంపత్తులు కూడా గాలికి కొట్టుకొని పోతున్నాయండి. ఇప్పుడు చూడండి, మొన్ననే చూడండి, ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇంటిని ఎలా దోచేశారు చూడండి. ఆమెకి స్థానం లేక పారిపోవాల్సి వచ్చింది. అటువంటి కలియుగ దుర్దశ అండి. ఎవరు ఊహిస్తారా? ఒకప్పుడు చాలా ఫేమస్, కానీ ఈరోజు తల దాచుకోవడానికి ప్లేస్ లేదండి అక్కడ. వేరే వాళ్ళ దగ్గర శరణార్థిగా తల దాచుకో, మన పరిస్థితి కూడా ఏముంటుందో ఆలోచించండి. కాబట్టి ఇటువంటి కలియుగం రాబోయే రోజులు ఇంకా దుర్భరమైన రోజులు, ఇంకా జన్మ అంటూ ఉండొద్దు మనకు. మళ్ళా జన్మని చవి చూసామంటే ఇంక అంతే సంగతి. గృహాదులు శాశ్వతం భావించడి ఈ లౌకిక భావనయే మాయామోహం అని పిలువబడును. ఈ విషయమే ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. మోహాద్ గృహ క్షేత్ర వసూని కేవలం మోహ కారణముననే లౌకికుడు గృహ క్షేత్ర విత్తములను శాశ్వతం భావించును. మోహ కారణం అంటే నేను సంపాదించింది నేనే అనుభవిస్తాను, నా పిల్లలకు నేనే చూసుకోవాలా, ఈ యొక్క సంపత్తి నేను లేకుండా నా పిల్లలే అనుభవించాలా, ఇదే మోహము. గృహము, క్షేత్రము, విత్తము, సో ఆర్థిక, ఇవన్నీ కూడా శాశ్వతమని భావిస్తూ ఉంటాడు. లోకమే శాశ్వతం లేదండి. 10 లోకాలేంది, బ్రహ్మాండమే శాశ్వతం లేదు. బ్రహ్మ యొక్క 100 ఇయర్స్, మన 100 ఇయర్స్ దాటితే మనం వెళ్ళిపోతాము. అలానే ఈ యొక్క 10 లోకాలు అప్ టు స్వర్గలోకం వరకు బ్రహ్మ యొక్క 12 గంటలు, అంటే రాత్రి సాయంత్రం 6 తర్వాత ప్రళయము, నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు రాత్రి అంతా కూడా మొత్తం ఈ బ్రహ్మాండంలో ఉన్న 10 లోకాలు శూన్యంలో వెళ్ళిపోతాయండి. ఏమీ ఉండదు అక్కడ. అటువంటిది మనది ఎక్కడ ఉందండి? ఆలోచించండి. దేవతలకే స్థానం లేనప్పుడు మనకెక్కడ స్థానం ఉంది? వాళ్ళే తాత్కాలికం వాళ్ళు. ఈ మోహం వల్లనే కుటుంబ జీవనము, జాతీయ జీవనము, ఆర్థిక అభివృద్ధి అనేది నవీన నాగరికత ఎందలి అతి ముఖ్య అంశములు వృద్ధి చెందినవి. కానీ మానవ సంఘపు ఈ ఆర్థిక అభివృద్ధి కేవలము తాత్కాలిక మోహమే అని కృష్ణ భక్తి భావనాయుతుడు ఎరిగి ఉండును. కృష్ణ భక్తుడు మాత్రం తెలుసుకుంటాడు. కృష్ణ భక్తిలోకి రానివాడు, శాస్త్ర పఠనం చేయనివాడు, శాస్త్ర శ్రవణం చేయనివాడు దుఃఖ సాగరంలో మునిగిపోతాడండి. తాను ఎవరితో అయితే శాశ్వతమని భావిస్తూ పిల్లలు గాని, వైఫ్ గాని, ఇంకెవరినో అనుకుంటాము. కానీ వాళ్ళు మనని వదిలిపెట్టి వెళ్ళిన రోజు వీళ్ళు కూడా దాంట్లో సతీ సహగమనం లాగా, నా కొడుకు చనిపోయిన వీడు కూడా ఏ నీళ్ళలోనో చెరువులో దూకి నేను కూడా సూసైడ్ చేసుకుంటాను అనుకుంటా ఉంటాడు. కాదండి, మనకు జీవితం ఇచ్చింది. ఇప్పుడు మన మన ఇంట్లో హస్బెండ్ రిటైర్ అని చెప్పి వైఫ్ ఇమీడియట్ గా రిటైర్ అవుతుందా అండి? కాదు, జాబ్ చేస్తా ఉంటాయి. హస్బెండ్ పెద్దవాడు కాబట్టి ముందు రిటైర్ అవుతాడు. వైఫ్ చిన్నది కాబట్టి ముందు లేట్ రిటైర్ అవ్వచ్చు. లేదు, వైఫ్ కు సేవ చేయడం అవ్వట్లేదు, తను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అరే నీతో పాటు నేను కూడా తీసుకుంటా అంటే కుదరదు కదా. ఎవరి ఏజ్ బట్టి వాళ్ళు రిటైర్ అవుతా ఉంటారు. ఇది కూడా మనము ఈ ఆర్థిక ఇవన్నీ కూడా అభివృద్ధిలో పురోగతి అన్ని కూడా తాత్కాలికమండి. మన యొక్క కర్మలో ఒకడు చాలా డబ్బు సంపాదించి ఉండొచ్చు. ఆ డబ్బంతా కూడా అంటే పుణ్యకర్మ ఫలానా 50 ఇయర్స్ వరకు ఉంది. తర్వాత చాలా ఘోరమైనటువంటి దుర్దశ వచ్చేది అనుకోండి, మనకు తెలియకుండానే కాలప్రభావం వల్ల దేంట్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. కంప్లీట్ గా ఎట్లయితే పాండవులది వచ్చింది. పాండవులు ఇంద్రప్రస్థం ఎంత, అసలు ఇంద్రలోకం కంటే కూడా గొప్ప లోకం లాగా ఉంటుంది వాళ్ళ రాజ్యం. అటువంటిది దుర్దశ వస్తే కంప్లీట్ వైఫ్ ని కూడా ఆ యుద్ధంలో పెట్టవలసిన పరిస్థితి. అట్లా కాలం కాలం ప్రతి ఒక్కరిని కూడా నశింపజేస్తుంది. కానీ కేవలము భగవంత్ శరణాగతులను మాత్రం నశింపజేయదు కాలం. దేహముని ఆత్మీయని భావించుట, దేహ సంబంధంలో కొందరిని బంధువులుగా తలపోయుట, జన్మభూమిని పూజనీయమైనది అంగీకరించుట అనునవి జంతు నాగరికత లక్షణములని శ్రీమద్ భాగవతమునందు ఒక చోట వెల్లడి కావింపబడింది. కానీ మనుషుడు కృష్ణ భక్తి భావనేందు వికాసము నొందినప్పుడు వీరినన్నింటిని కూడా కృష్ణ ప్రేమలో వినియోగించుకొనగలడు. అదే చక్కని ప్రతిపాదన కాగలదు. ప్రతిదియు శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉన్నది కనుక సమస్త ఆర్థిక వికాసమును మరియు భౌతిక పురోగతిని కృష్ణ భక్తి నిర్వహణకై వినియోగించినప్పుడు ప్రగతిశీల జీవనపు నూతన దశ ఉదయించగలదు. కాబట్టి మన జీవితంలో కూడా ఇంతకాలం మనకు తెలియకుండా కాలాన్ని నా ప్రోగ్రెస్, పిల్లల ప్రోగ్రెస్, సమాజ ప్రోగ్రెస్, సమాజ సేవ దీని కొరకు ఉపయోగించాను. కానీ ఇప్పుడు అయితే భగవంతుడి యొక్క కథామృత వినడం వల్ల నా నిజమైన ప్రోగ్రెస్ ఆధ్యాత్మికమైనటువంటి, అంటే భగవత్ చింతన,
భగవత్ ఆదేశాలు పాటించుట, భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల శ్రవణ కీర్తనలు, ఇది నా నిజమైన జీవితం. దీనికి వీలైనంత సమయం ఎవరైతే వెచ్చిస్తారో వాళ్ళకు ఎందుకు అలా చేయమంటున్నారంటే, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు భౌతిక ప్రపంచంలో సమయము లిమిటెడ్, కాలము ఈ యొక్క తాత్కాలికమైనటువంటి సృష్టిని నశింపజేస్తుంది. కానీ మనం ఆధ్యాత్మిక ప్రకృతికి వెళ్ళినప్పుడు అక్కడ కాల ప్రభావం ఉండదు. కాల ప్రభావం ఉండదు కాబట్టి 24 అవర్స్ అనేదే ఉండదు. మరి అక్కడ నిత్య నిరంతరము భగవత్ చింతన, భగవత్ సేవ, భగవంతుడి యొక్క సాన్నిధ్యం ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ట్రైనింగ్ అన్నట్టు. అట్‌లీస్ట్ మనము 8 అవర్స్, 16 అవర్స్ హరిదాస్ ఠాకూర్ లాగా 24 అవర్స్ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎందుకు 24 అవర్స్ చెప్తున్నారంటే, అక్కడ 24 అవర్స్ ఉండదు. కాలమే ఉండదు. మన మీద పనిచేయదు. కాబట్టి మనం ఆ స్థితికి వచ్చినప్పుడు, అటువంటి స్థితిలో మనం ఏదైతే శరీరాన్ని వదిలేస్తాం, ఓహో! వీడింకా 24 అవర్స్ అంటే నిత్య నిరంతరము భగవంతుడి సేవ చేయడానికి క్వాలిఫై అయ్యిండు కాబట్టి, వాడికి వైకుంఠ గోలోకానికి ప్రమోట్ చేసే అవకాశం ఉంటది. అది నిజమైనటువంటి ఆర్థిక, భౌతిక పురోగతి. ఒకవేళ భగవత్ చింతన లేనటువంటిది, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ లేనటువంటి పురోగతి, అది జంతు పురోగతి. నిజమైనటువంటి మానవ పురోగతి కాదు. మానవ సమాజం అన్నప్పుడు భగవంతుడి యొక్క భక్తియుక్త సేవతో కూడుకున్నదే నిజమైనటువంటి మానవ సమాజం. లేదంటే అది జంతు సమాజంతో సమానమని చెప్తున్నారు. యోగలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జాయ్, శ్రీ రాధారమణ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील ప్రభుపాద की जय. అయోధ్య క్లాస్ లో ఉన్నాడు.